గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేశారని, ఏడాదికి 71,000 కోట్లు అసలు, వడ్డీ చెల్లింపు భారం 1,40,000 కోట్లు. గడిచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు 22,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. అప్పులు కూడా పుట్టని స్థితి ఏర్పడింది. ఏడాదికి 71,000 కోట్లు అసలు, వడ్డీ చెల్లించాలి. ఇవి చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండలా మారింది. డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2,832 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్లు 450 కోట్లు, చిక్కీలు, కోడిగుడ్లు 256 కోట్లు, వసతి దీవెన 989 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 1800 కోట్లు, ధాన్యం బకాయిలు 1,600 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు 20,000 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయిలు 19,000 కోట్లు, గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు 2,100 కోట్లు. ఇలా మొత్తం జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయి 1.40 లక్షల కోట్లు ఉన్నవి. ఈ స్థాయిలో గత ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టలేదు. తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు, జల్సాలకు ఖర్చు చేసి తినేశారు. జగన్ విలాసాలు, జల్సాలకు ప్రభుత్వ ధనం దుబారా. 19,871.35 కోట్లు సచివాలయాలకు వైసీపీ రంగులు వేసేందుకు, తొలగించేందుకు 3,000 కోట్లు ఖర్చు చేశారు. ఋషికొండపై విలాసవంతమైన భవన నిర్మాణం 600 కోట్లు. ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టిన మొత్తం 500 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్ నిర్వహణకు ప్రజాధనం ఖర్చు 15.25 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్లో పెన్ను, పేపర్ల ఖర్చు 9,845 కోట్లు. మద్యం షాపుల్లో ఎలుకలు పట్టడానికి అయిన ఖర్చు 1,365 కోట్లు. జగన్ ఫ్యామిలీతో పర్సనల్ టూర్ ఖర్చు 22.52 కోట్లు. ఇలా మొత్తం జగన్ విలాసాలకు, జల్సాలకు ప్రభుత్వ ధనం దుబారా అయిన ధనం మొత్తం 19,871.35 కోట్లు. జగన్ రెడ్డి కుటుంబం లూటీ 8 లక్షల కోట్లు. 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. భూ కేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్కు అనుమతులు, ఇలా ప్రతి దాంట్లో ఆశ్రిత పక్షపాతానికి ఒడిగట్టి లక్షల కోట్లు సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు. టీడీఆర్ బాండ్లు, స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లు, రేషన్ బియ్యంలో చేతివాటం చూపారు. చివరికి చిన్నారుల పోషణకు పెట్టే చిక్కీలు, కోడిగుడ్లు వంటి వాటిల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. లిక్కర్ కమిషన్, 22A అసైన్డ్ భూముల కుంభకోణం, ఇండోసోల్, జగన్ బినామీ కుంభకోణం, GIS విద్యుత్ ఒప్పందాల కుంభకోణం, టీడీఆర్ బాండ్ల కుంభకోణం, విశాఖ భూముల కుంభకోణం, ఇసుక దోపిడీ, ఎర్రచందనం కుంభకోణం, గ్రావెల్ దోపిడీ, సిలికా, బీచ్ శాండ్, క్వార్ట్జ్ దోపిడీ, గంజాయి, డ్రగ్స్ వాటా, ప్రభుత్వ కొనుగోళ్లలో కమిషన్లు, కూకట్పల్లిలో 11 ఎకరాలు లేపాక్షి భూములు, స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు తదితరుల్లో కోవిడ్ మందులు, కిట్ల కొనుగోలులో భారతీ సిమెంట్ దోపిడీ, పోర్టుల్లో అవినీతి, సాగునీటి ప్రాజెక్టులో కమిషన్లు, సాక్షికి ప్రకటనల రూపంలో దోపిడీ, ఇలాంటి కారణాలన్నింటి వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ దివాలా తీసింది. ఇది నేటి చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండగా తయారైంది. ప్రజల పాలిట శాపంగా మారింది. మాచెల నియోజకవర్గంలో నిరుద్యోగుల నిర్మూలనే జూలకంటి లక్ష్యం. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు మాచెల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సూచన మేరకు జాబ్ మేళాను మరో 2 రోజులు పొడిగించారు. ఇంత చక్కటి అవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా కోల్పోకూడదు అనే సదుద్దేశంతో అనగా 31/1/2025 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు. మాచెల నియోజకవర్గాన్ని నిరుద్యోగ రహిత ప్రాంతంగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్న మాచెల్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని అమర్ రాజా కంపెనీ యాజమాన్యంతో చర్చించి ఉపాధి కల్పనకు కృషి. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగం చేయాలని సంకల్పం ఉన్నవారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి 31/1/2025 తేదీలోపు మీ వివరాలు సమర్పించగలరు. దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు. వ్యవసాయ పొలాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, మొక్కల రక్షణకు, మీ ఇంటికి కోతులు, కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకునే సేఫ్టీ ఫెన్సింగ్, లింక్ మెష్లు, ముళ్ల తీగలు తయారీదారులకే అమ్మకం. అన్ని కంపెనీల ఏసీ రేకులు, సిమెంట్ రేకులు, ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును. సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్, కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచర్ల. ప్రొప్రైటర్ తుమ్మేపల్లి అరవింద్, సన్ ఆఫ్ చిన్న అంకారావు. సెల్ నంబర్ 8897592339.